హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో సావా అనే అబ్బాయిని చూపిస్తారు. అతను తన రూమ్ కిటికీలోంచి స్పై గ్లాస్‌తో చూస్తూ ఉంటాడు. తర్వాత సావా తన అమ్మానాన్న దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు హాలిడేకి వెళ్తున్నారు. సావాకి ఎగ్జామ్ ఉన్నందున అతన్ని ఇంట్లోనే వదిలి వెళ్తారు. పేరెంట్స్ వెళ్ళిన తర్వాత సావా ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. అందుకని డోర్ క్లోజ్ చేసుకొని ఉంటాడు. రూమ్‌లోకి వచ్చి కింద పడుకొని మా నాన్న అసలు బార్‌కి వెళ్లి ఏం చేస్తాడు? ఆయన డ్రింక్ తాగడం వలన యూజ్ ఏంటి అని ఆలోచిస్తూ అదేంటో తాను తెలుసుకోవాలి అని ఇంట్లో ఉన్న ఒక మందు బాటిల్ తీసుకొని ఒక పెగ్ కలుపుకుంటాడు. సావాకి ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం ఒక ట్యూటర్ కావాలి. అందుకని అతను ఇంటర్నెట్‌లో ట్యూషన్ మాస్టర్ కోసం సెర్చ్ చేస్తాడు. అలా సెర్చ్ చేస్తుంటే అతనికి ఒక ట్యూషన్ మాస్టర్ దొరుకుతుంది. అందుకని ఆలస్యం చేయకుండా సావా వెంటనే ట్యూషన్ మాస్టర్ ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొడతాడు. అప్పుడు టీచర్ ఎదురింటి మహిళ సావాతో బెల్ పనిచేయదు, డోర్ కొట్టండి అంటుంది. టీచర్ బయటికి వచ్చి సావాని ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి నా గురించి నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. అప్పుడు సావా టీచర్‌తో నేను రష్యన్ ఫ్యాన్సేసి స్కూల్‌లో అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకని నాకు ఒక ట్యూషన్ మాస్టర్ అవసరం ఉంది. మీ అడ్రెస్ నేను ఇంటర్నెట్‌లో తీసుకున్నాను అని చెప్తాడు. ఈ టీచర్ పేరు యానా. తర్వాత టీచర్ సావాతో నువ్వు ఏ లిటరేచర్ చదివావు అని అడుగుతుంది. దానికి సావా నేను ఏ లిటరేచర్ చదవలేదు అని అంటాడు. అలా మాట్లాడుతూ సావా టీచర్‌ని మీరు మూవీ చూస్తారా అని అంటాడు. అయితే యానాకు మూవీస్ అంటే ఇష్టముండదు. అందుకని సావాకి ఒక బుక్ ఇచ్చి లిటరేచర్ పని చూడమని, ఆ తర్వాత క్లాస్‌కి తయారవ్వమని చెప్తుంది. సావాకి బుక్ చదవడం కష్టమే అయినా ఇంటికి వెళ్లి బుక్ చదువుతాడు. మేడపైకి వెళ్లి ఫోన్‌లో ఈ బుక్‌కి సంబంధించిన ఆడియోలు వింటాడు. సాయంత్రం సావా నెక్స్ట్ స్టెప్ ఎలా రాయాలో నేర్చుకుంటాడు. మరుసటి రోజు సావా ఒక సీడీ డిస్క్ తీసుకొని యానా ఇంటికి వెళ్తాడు. సీడీ తీసుకెళ్లి టీచర్‌కి ఇస్తాడు. సావా లేట్‌గా రావడం వల్ల టీచర్ కొంచెం కోపంగా ఉంటుంది. తర్వాత యానా సావా రాసిన ఎస్సే చదువుతుంది. ఆమెకి అది చాలా బాగా నచ్చింది. ఇక సావా యానాని బాబు అని పిలుస్తుంది. అప్పుడు సావా నేను చిన్న పిల్లాడిని కాదు, నేను పెద్దవాడిని అంటాడు. ఆ తర్వాత యానా బుక్‌లో పాఠం చెప్తూ ఉంటుంది. సావా కూడా శ్రద్ధగా వింటాడు. ఈమె చేస్తున్న యాక్షన్‌ని శ్రద్ధగా గమనిస్తాడు. ఆమె బుక్ చదువుతున్నప్పుడు తన కురులను సవరించుకుంటుంది. అలాగే మొక్క నుంచి పుష్పాలను వేరు చేసి పక్కన పెడుతూ ఉంటుంది. తర్వాత యానా సావాకి ఒక ప్రాజెక్ట్ ఇస్తుంది. క్లాస్ అయిపోయిన తర్వాత యానా సావాని డోర్ దగ్గర వరకు వదలడానికి వెళ్తుంది. అప్పుడు సావా టీచర్‌ని మీకు ఏదైనా సోషల్ మీడియాలో అకౌంట్ ఉందా అని అడుగుతాడు. అప్పుడు యానా ఏమీ సమాధానం చెప్పకుండా తలుపు వేసుకుంటుంది. సావా ఇంటికి వచ్చిన తర్వాత టీచర్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తన కోసం శాండ్విచ్ తయారు చేసుకుని తింటాడు. అలాగే డ్రింక్ కూడా తాగుతాడు. రాత్రి సావా తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. రాత్రి యానా సావా ఇచ్చిన మూవీ చూస్తుంది. ఉదయం సావా టిఫిన్ రెడీ చేసుకుంటాడు. అలాగే తన తండ్రితో ఫోన్‌లో కూడా మాట్లాడతాడు. ఆ తర్వాత సావా పార్క్‌కి వెళ్లి ఒక వ్యక్తి కొడుకుతో ఆడుకోవడం చూస్తాడు. ఇది తనకు చాలా బాగా నచ్చుతుంది. కాసేపటి తర్వాత సావా యానా ఇంటికి వెళ్తాడు. యానా ఇంట్లో సింక్ పైప్ లీక్ అవుతూ ఉంటుంది. సావా వెంటనే వెళ్లి ఆమెకు సహాయం చేసి నీళ్లు బయటికి రాకుండా రిపేర్ చేస్తాడు. తర్వాత యానా ఫ్లోర్ క్లీన్ చేసుకుని సావాకి థ్యాంక్స్ చెప్తుంది. సావా బట్టలు తడిసిపోయి ఉంటాయి. యానా సావాకి వేరే బట్టలు ఇచ్చి మార్చుకోమని చెప్తుంది. గోడ మీద ఉన్న ఫోటో చూసి సావా ఆమె టీచర్ మదర్ ఏమో అనుకుంటాడు. కొంతసేపటి తర్వాత యానా సావా దగ్గరికి వచ్చి క్లాసులు చెప్తూ ఉంటుంది. ఇద్దరూ నవల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సావా అర్థం చేసుకునే విధానాన్ని చూసి యానా అతన్నే చూస్తూ ఉండిపోతుంది. తర్వాత యానా స్టడీ ప్రోగ్రామ్ చేంజ్ చేస్తుంది. సావా ఇంటికి బయలుదేరతాడు. బయట వర్షం పడుతూ ఉంటుంది. వర్షంలో వెళ్తున్న సావాని యానా కిటికీలోంచి చూస్తూ చేయి బయట పెట్టి వర్షం నీటితో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మరుసటి రోజు యానా చెల్లెలు మరీనా వచ్చి తనని నెఫియో బర్త్డే పార్టీకి తీసుకుని వెళ్లి పార్టీలో తన ఫ్రెండ్ పీటర్‌ని పరిచయం చేస్తుంది. యానా పీటర్‌కి బాగా నచ్చింది. అందుకని ఆమెతో మాట్లాడడానికి, ఆమె గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అప్పుడు యానాకి మెరీనా పీటర్‌తో కలవడానికి ప్లాన్ చేసి తీసుకొచ్చింది అని అర్థమవుతుంది. పీటర్ మాటల్లో యానాని డేట్‌కి వెళ్దామని పిలుస్తాడు. యానా దీనికి ఫీల్ అయ్యి మెరీనాని కిచెన్‌లోకి తీసుకుని వెళ్లి నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు, నేను ఇంటికి వెళ్తాను అని చెప్తుంది. పీటర్‌కి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు సావా యానా ఇంటికి చదువుకోవడానికి వస్తాడు. అయితే ఈరోజు మెయిన్ డోర్ ఓపెన్‌గా ఉండడాన్ని గమనిస్తాడు. లీవింగ్ రూమ్‌లో ఎవరూ కనిపించరు. తనకి ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. బెడ్రూమ్ డోర్ చిన్నగా ఓపెన్ చేసి ఉంటుంది. సావా అందులో యానా బట్టలు మార్చుకుంటూ ఉండడం చూస్తాడు. యానా కూడా సావాని చూస్తుంది. వెంటనే వచ్చి డోర్ వేసేస్తుంది. ఆ తర్వాత యానా రెడీ అయ్యి వచ్చి పాఠాలు చెప్పడం ప్రారంభిస్తుంది. ఇద్దరూ కొత్త నవల గురించి డిస్కస్ చేసుకుంటారు. సావా ఇంటికి వెళ్ళేటప్పుడు యానా తనకు సీడీ డిస్క్‌తో పాటు పువ్వులు కూడా ఇస్తుంది. సావా పువ్వులన్నీ తీసుకుని ఇంటికి వెళ్తాడు. రాత్రి సావా పడుకునే ముందు యావా తన పక్కనే ఉందని ఊహించుకుంటాడు. తర్వాతి రోజు సావా యానా ఇంటికి వస్తాడు. సావాని ఎదురింటి మహిళ చూస్తుంది. సావా యానా కోసం ఒక పూల కుండి తెచ్చి ఇస్తాడు. అయితే యానా ఇంకొకసారి ఇలాంటివి తీసుకురావద్దు అని చెప్తుంది. యానా పూల కుండి టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగి చూసేలోపు సావా
తన దగ్గరకు వచ్చి ఉంటాడు. యానాని పేరు పెట్టి పిలవద్దని చెప్పి కిస్ చేస్తాడు. అక్కడి నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. సావా తన ఫ్రెండ్‌కి పార్టీ ఇస్తానని చెప్పి మాటిచ్చుంటాడు. పార్టీ ఇవ్వలేకపోతాడు. మరోవైపు యానా ఫేస్‌బుక్‌లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటుంది. అందులో ఆమెకి సావా అకౌంట్‌తో పాటు ఫోటోలు కనపడతాయి. మరుసటి రోజు సావా తయారయ్యి యానా ఇంటికి వస్తాడు. యానా మాట్లాడుతూనే ఉంటుంది. అంతలో సావా తన బట్టలు విప్పేసుకుంటాడు. ఇది చూసి యానా భయపడుతుంది. బట్టలు వేసుకోమని చెప్తుంది. కానీ సావా ఏమాత్రం తన మాటలు పట్టించుకోకుండా మెల్లగా ఆమె బట్టలు కూడా రిమూవ్ చేస్తాడు. ఇంకేముంది, బమ్ చిక్ బమ్ స్టార్ట్ చేస్తాడు. పని అయిపోయాక ఇద్దరూ బెడ్ మీద పడుకొని ఉంటారు. తర్వాత సావా కిటికీకి ఉన్న కర్టెన్ పక్కకు జరుపుతాడు. అప్పుడు సూర్యకాంతి గోడ మీద పడి మెరుస్తూ ఉంటుంది. ఇది సావాకి చాలా బాగా నచ్చుతుంది. అలాగే యానాని కూడా మెచ్చుకుంటాడు. మరుసటి రోజు సావా యానా ఇంటికి ఒక పుచ్చకాయ తీసుకుని వస్తాడు. ఇద్దరు కలిసి పుచ్చకాయ తిని కాసేపు చదువుకుంటారు. యానా సావాకి ఒక కొత్త చాప్టర్ నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇది అయిపోయాక మళ్ళీ ఇద్దరు ఏకాంతంగా బమ్ చిక్ బమ్ ఆట ఆడుకుంటారు. మరుసటి రోజు యానా తన ఇంటికి వెళుతూ ఉంటుంది. ఆమెకి లిఫ్ట్లో సక్సేనా అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను ఆమె కొత్త నైబర్. వీళ్ళిద్దరూ లిఫ్ట్లో పరిచయం చేసుకుని చాలా బాగా మాట్లాడుకుంటారు. మరోవైపు సావా పార్టీ చేసుకుంటూ ఉంటాడు. అందులో అమ్మాయిలు కూడా ఉంటారు. సావా తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు సావా ఫ్రెండ్స్ నిన్ను మరియానా ఇష్టపడుతుంది అని చెప్తారు. కానీ సావా అంతగా ఇంట్రెస్ట్ చూపించడు. ఆ తర్వాత అందరూ గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడు సావా చూపు మరియానా మీద పడుతుంది. మరియానాకి సావా చాలా బాగా నచ్చుతాడు. రాత్రంతా వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సావా ఉదయం లేచి చూసేసరికి తన బెడ్ మీద మరియానా ఉంటుంది. ఆ తర్వాత సావా యానా ఇంటికి వెళ్తాడు. అప్పుడు యానా ల్యాప్‌టాప్ మీద పని చేసుకుంటూ ఉంటుంది. సావాని ఇంట్లోకి తీసుకుని వెళ్లి తినమని అడుగుతుంది. సావా యానాని తన దగ్గర కూర్చోబెట్టుకుని జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. నేను పార్టీలో చాలా బాగా ఎంజాయ్ చేశాను. రాత్రి నా క్లాస్‌మేట్‌తో గడిపాను. ఆమెతో బమ్ చిక్ బమ్ ఆట కూడా ఆడాను అని చెప్తాడు. ఇలా చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను అంటాడు. ఇది విన్న తర్వాత యానా సైలెంట్‌గా ఉంటుంది. తనని ఏమీ అనదు. ఇది చూసి సావా చాలా ఆశ్చర్యపోతాడు. నేను ఇంత పెద్ద తప్పు చేసిన తర్వాత కూడా యానా నన్ను ఏమీ అనలేదు ఏంటి అనుకుంటాడు. తర్వాత యానా తనకి తాగడానికి నీళ్లు ఇస్తుంది. సావా నీళ్లు మొహం మీద కొట్టుకొని తనను తాను హర్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇది చూసి యానా సావాని హత్తుకొని కూల్ చేస్తుంది. సావా వెళ్ళిపోయిన తర్వాత యానా ఫేస్‌బుక్‌లో సావా ఫోటోలు చూస్తుంది. అందులో సావా క్లాస్‌మేట్ ఫోటో కూడా ఉంటుంది. ఇది చూసి యానా చాలా బాధపడుతుంది. మరుసటి రోజు సావా తన ఇంటికి వెళ్తుంటే సావా ఇంటి దగ్గర మరియానా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆమె తన సామాన్లు తీసుకోవడానికి వచ్చింది. ఆమె తన అండర్ గార్మెంట్ చూపిస్తూ ఇవి ఇక్కడే మర్చిపోయి వెళ్ళాను అంటుంది. మరియానా సావాతో రిలేషన్‌షిప్ కొనసాగించాలి అనుకుంటుంది. కానీ సావా మరియానాతో ఏ రిలేషన్‌షిప్ కొనసాగించాలి అనుకోడు. అందుకని సీరియస్‌గా తీసుకోడు. ఆ తర్వాత సావా యానా ఇంటికి వెళ్తాడు. అక్కడ మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. యానా అందమైన డ్రెస్ వేసుకొని సావాతో డిన్నర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సావా యానాని తీసుకుని బయట వాకింగ్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు యానా బయట ప్రజలకు భయపడి సావా చేయి పట్టుకోదు. అందుకని సావా కోపంతో పక్కకు వెళ్ళిపోతాడు. ఆమె ఎందుకు ప్రజలను చూసి సిగ్గుపడుతుందో సావాకి అర్థం కాదు. యానా సావా దగ్గరికి వచ్చి కిస్ చేస్తుంది. తర్వాత సావా ఇంటికి వెళుతూ ఉంటే యానా ఇంటి దగ్గర మరియానా కనపడుతుంది. యానా వీళ్ళిద్దరిని ఇలా చూసి కుళ్ళుకుంటుంది. మరుసటి రోజు యానా పార్క్కి వెళ్తుంది. అక్కడ సావా తన ఫ్రెండ్స్‌తో సెల్ఫీలు దిగుతూ కనపడతాడు. యానా దాక్కుని చూస్తూ ఉంటుంది. సావా కూడా యానాను చూస్తాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ పిలవడంతో వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. యానా అమ్మాయిల దగ్గరికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ మాటల ద్వారా మరియానా సావా మధ్య పార్టీలో జరిగింది తెలిసిపోతుంది. ఇది విని యానా మనసు విరిగిపోతుంది. ఆమె ఇంటికి వెళ్తున్నప్పుడు లిఫ్ట్‌లో ఆమె నైబర్ కలుస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత సావా యానా ఇంటికి వస్తాడు. అప్పుడు యానా ఇంట్లో నుంచి ఆ నైబర్ బయటకు వస్తాడు. సావా ఇంట్లోకి వెళ్లి చూస్తాడు. అంతా చీకటిగా ఉంటుంది. యానా సావాని మరియానాని డ్రైవ్ వేలో చూసింది. అందుకని యానా సావా మీద కోపంతో ఉంది. నిజానికి సావా మరియానాతో రిలేషన్‌లో లేడు. ఈ విషయంలోనే వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవలో యానా సావాని నెట్టేస్తుంది. కోపంతో సావా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. యానా సావా వెళ్లకుండా ఆపుతుంది. అప్పుడు ఇద్దరూ చివరిసారిగా బమ్ చిక్ బమ్ ఆట ఆడతారు. ఆ తర్వాత సావాకు ఏదో కనపడుతుంది. అప్పుడు యానా ఎవరితోనో ఫిజికల్ రిలేషన్‌షిప్‌లో ఉంది అని అనుకొని అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతాడు. తర్వాత తన లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తాడు. ఇక వాళ్ళ పేరెంట్స్ తిరిగి రావడానికి కూడా సమయమైంది. మరుసటి రోజు వాళ్ళ పేరెంట్స్ ఇంటికి తిరిగి వస్తారు. సావా వాళ్ళ అమ్మ తన చదువు గురించి అడుగుతుంది. ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవుతున్నావు అని అంటుంది. అయితే సావా ధ్యాస చదువుపై కాకుండా యానా మీదనే ఉంటుంది. తర్వాత సావా యానా కోసం ఇంటికి వెళ్తాడు. అక్కడ సామాన్లు అన్నీ చిందరవందరగా పడి ఉంటాయి. ఒక రూమ్‌లో యానా నిరాశతో కూర్చొని ఉంటుంది. ఇక తను చదువు చెప్పకూడదు అనుకుంటుంది. ఆ తర్వాత ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. సావా తన యూనివర్సిటీ చదువు కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత సావాతో మాషా అనే అమ్మాయిని చూస్తాం.
దారిలో సావా చూపు ఒక లేడీ మీద పడుతుంది. ఆమె యానా లాగా కనపడుతుంది. సావా ఆమెని ఫాలో చేస్తూ వెళ్ళి యానా అని పిలుస్తాడు. ఆమె తిరిగి చూస్తుంది. ఆమె నిజంగానే యానానే. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.